డాక్టర్ డిగ్రీ పాస్ అవ్వకపోతే పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వాలా? ఆ స్థాయికి వచ్చినోళ్ళనే డాక్టర్‌గా పెట్టాలి గానీ, మార్కుల్లో తేడాలు జేసేసి పాస్ చేసేస్తే బానే ఉంటది. తర్వాత రేపు పొద్దున వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక ట్రీట్మెంట్ ఇస్తే చచ్చేదెవరు? జనం గాదా? డాక్టర్ విషయంలో అంత అజాగ్రత్తగా ఎట్లుంటున్నారో అర్థం గానటువంటి పరిస్థితి. తాజాగా ఇటీవల నీట్ పీజీ పరీక్షలో కట్ ఆఫ్ మార్కుల్ని బాగా తగ్గించేశారు. ఖాళీగా ఉన్న వేలాది పీజీ వైద్య సీట్లు నింపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వాళ్ళకి 0% కూడా అర్హత ఇచ్చారు. అంటే 800 మార్కులకు గాను -40 మార్కులు వచ్చినా కూడా కౌన్సిలింగ్‌కి అవకాశం ఉంటది. సాధారణ వర్గాల వాళ్ళకి కూడా కట్ ఆఫ్ బాగా తగ్గించారు. ఈ మార్పు మూలంగా తెలంగాణలో కొంతమంది చాలా తక్కువ మార్కులతోనే పీజీ సీట్లు సాధించేశారు. ఒక విద్యార్థి కేవలం ఒక్క మార్కుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ సీట్ పొందాడు. మరికొందరు 12, 24 మార్కులతోనే ప్రభుత్వ కాలేజీలో సీట్లు సాధించేశారు. ఆర్థోపెడిక్స్ లాంటి సర్జికల్ బ్రాంచ్‌లు తక్కువ స్కోర్‌తో వస్తుంటే వైద్యుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. రోగుల భద్రత, చికిత్స నాణ్యత మీద ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుప్రీంకోర్టులో ఈ విషయం మీద ఓ పక్కన విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రచయిత, స్వరాజ్య పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ ఆనంద్ రంగనాథన్ ఒక వ్యంగ్య పోస్ట్ చేసుకొచ్చారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కేవలం నీట్ పీజీలో -40 మార్కులు సాధించిన డాక్టర్ల చేతనే చికిత్స పొందాలని తప్పనిసరి చేయాలి అని.